హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. సమ్మర్ సిరీస్ డే 11. సో డే 11లో సమ్మర్ స్పెషల్గా అయితే మనమైతే కస్టర్డ్ అయితే చేసుకుంటున్నాము. సో ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేయబోతున్నాము. సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా హెల్దీ కూడా. సో బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్గా అయితే మీ పిల్లలకి ఇలా పెట్టండి. చాలా టమ్మీ ఫుల్గా అవుతుంది, అలాగే హెల్దీ కూడా. వీటికి మనకు కావాల్సింది జస్ట్ ఒక మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్, అలాగే మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవడమే అండి. చాలా సింపుల్. అసలు చూసారు కదా, నేనైతే మిల్క్ని బాయిల్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత కొన్ని మిల్క్ అయితే సపరేట్గా పక్కన తీసి పెట్టుకోవాలి, బాయిల్ చేయకుండా ఉన్నవి. దాన్ని అయితే ఇలా కస్టర్డ్ పౌడర్లో వన్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ అయితే నేను తీసుకున్నాను 1 ప్యాకెట్కి. సో దీంట్లో మిల్క్ వేసేసి మౌల్స్ లేకుండా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. సో ఇలా మనం కాంచి పెట్టుకొని ఉంటాం కదా, సో దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసి కాసేపు కుక్ చేయాలి. అలా అని చెప్పి చాలా మెత్తగా అయితే చేయకూడదు. సో నేను చూపిస్తాను వీడియోలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టారంటే కస్టర్డ్ పౌడర్ వేసేసి సరిపోతుంది. అలాగే మీకు కావాలి అనుకుంటే షుగర్ వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. అలాగే ఫ్రూట్స్ అయితే మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో, అలాగే మీరు ఇంట్లో ఎప్పుడైనా ఫ్రూట్స్ ఎక్కువ ఉండిపోయాయి, ఏం చేయాలి, ఇవన్నీ ఎలా అయిపోవాలి అని అనుకునేటప్పుడు కూడా ఇలాంటి కస్టర్డ్ ఫ్రూట్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే ఇందులోకి బనానా తీసుకున్నాను, గ్రేప్స్ తీసుకున్నాను, అలాగే ప్రోమోగ్రనేట్ అయితే తీసుకున్నాను. ఇలా దీంట్లోనే యాపిల్ వేసుకోవచ్చు, అలాగే బ్లూబెర్రీ, ఇలాంటివి చాలా మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే మీ ఇష్టమైన ఫేవరెట్ ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. అలాగే మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్, మీ ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో మనము హీట్ చేసి కస్టర్డ్ పౌడర్ వేసి హీట్ చేసి బాయిల్ చేసి పెట్టాం కదా, సో అందులోకి మనం ఇప్పుడైతే బనానా అండ్ గ్రేప్స్ అండ్ ప్రోమోగ్రనేట్, నేనైతే ఇవే తీసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే ఎక్స్ట్రా ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోండి. సో పిల్లలకి ఇలా అప్పుడప్పుడు హెల్తీగా అయితే ఏదో ఒక, రోజు అన్నీ హెల్తీగా ఇవ్వాలని ఏం లేదు, ఏదో ఒక టైంలో అట్లీస్ట్ ఏదో ఒక డేలో మనం ఇలా హెల్తీగా ఇస్తే చాలండి వాళ్ళకి. సో ఎందుకంటే దీంట్లో అన్ని ఫ్రూట్స్ హెల్తీ కదా, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అంతే అండి, ఇంత సింపుల్గా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీస్ అయితే నేను చూపిస్తున్నాను కదా. సో నేను చెప్పాను కదా, క్విక్గా అయిపోయి అందరూ చేసుకునేలాగా ఉండేలాగా అయితే మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ టుమారో అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.